బ్రదర్ చెప్పండి ఎట్లా ఉన్నది ఇప్పుడు పాలమూరు బిడ్డ పరిపాలిస్తున్నాడు. మీ పాలమూరుకి సంబంధించినటువంటి బిడ్డ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తా ఉన్నాడు. ఎట్లా చేస్తా ఉన్నాడు? ఏమైనా అభివృద్ధి జరుగుతుందా పాలమూరులో? నా పేరు ప్రవీణ్ గౌడ్. నాది మామునార్ కాన్స్టిట్యున్సీ పెద్దదర్పల్లి. నేను మాజీ ఉప సర్పంచ్. అయితే ఇప్పుడు మన మామునార్ జిల్లా అని చెప్పుకోవడానికే మన రేవంత్ రెడ్డి గారు షో పుటప్ చేస్తుండు. ఎందుకంటే గతంలో హామీలు ఇవ్వడము అందరు కలిసి హామీలు ఇచ్చిండ్రు. హామీలు నెరవేర్చడానికి వాళ్ళ చేత అయితే లేదు. ఎందుకు అయితే లేదంటే ఇంట్లో పెన్షన్ ఒక్కరికే ఇస్తుండ్రు. సీఎం కేసీఆర్ గారు మనం వచ్చినంబడే అవ్వకిస్తాం తాతకిస్తాం అని అన్నాడు. అది ఇవ్వడానికి చేత అయితే లేదు. గతంలో అది ఇప్పుడు చూసుకుంటే గతంలో ఎప్పుడూ యూరియాకు లైన్లో నిలబడే రోజు లేదు. ఇప్పుడు మాత్రము రాత్రి పగులు కాకుండా రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది అనే సామెత ఎంత గొప్పదో ఇప్పుడు వాళ్ళకి అర్థమైతే లేదు. రైతు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఎందుకంటే యూరియా దొరకక రాత్రి పగలు కష్టపడుతున్నారు. అది అర్థమైతే లేదు. ఇంకొకటి క్వింటాలకు 500 బోనస్ ఇస్తామన్నాడు. అది ఒక ఎగరగొట్టేసిండు. కరెంటు లేదు. ఇటువంటి హామీలు అడ్డగోలుగా ఇచ్చి రేవంత్ రెడ్డి గారు రైతులను కానీ విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్నాడు. 2500 అమౌంట్ ఇస్తామన్నాడు. ఏది అమలు చేస్తలేడు. చాలా ఇబ్బంది పెడుతున్నారు. ప్రజలని మభ్యపెట్టి మసిబూసి మారేడుకాయ చేస్తుండ్రు. ఆ మసిబూసి మారేడుకాయ చేసి ప్రజలను బాగా ఇబ్బంది పెడుతుండ్రు. ఇప్పటికే ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం బట్టే మీరు కూడా ప్రెస్ మిత్రులు మీరు అబ్జర్వ్ చేయాలి. వాళ్ళ మీటింగ్ కార్యక్రమాలు, వాళ్ళ మాటలు, గతంలో మేము పరిపాలించినాం మా కార్యక్రమాలు మాది చూడండి, కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాలు చూడండి, చాలా ఇదిగా ఉన్నాయి. ప్రజలు నమ్మే పరిస్థితి అయితే లేరు అన్నగారు. ఇంకా ఏమంటారు 2047 అంటుండు. హ్యాష్ ట్యాగులు పెడుతున్నాడు. గ్లోబల్ సమ్మిట్ పెట్టి పెట్టుబడులు తెస్తున్నా అంటుండు. ప్రజలకు ఇటుపక్క అన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నావు, ఇంటింటికి పోతున్నాయి, గడప గడప ప్రజలందరూ మా సైడే ఉన్నారు అంటున్నారు. ఇంకేం కావాలి ప్రజలకు? ఎందుకు మారుస్తారు గవర్నమెంట్ అన్న? వాళ్ళు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టే సంక్షేమ పథకాలు తెస్తామని అంటుండు. ఇప్పటిదాకా ఏం సంక్షేమ పథకాలు తెచ్చిండు? గతంలో చూసుకోండి, మిషన్ భగీరథ నీళ్లు చాతనవుతుందా, ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చే వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అన్ని అబద్ధ పూటకాల మాటలు చెప్తున్నారని అన్నారు. కానీ ఇంటింటికి నల్ల ఇచ్చే ఘనత కేసీఆర్ గారిది. ఇచ్చి చూపించిండు. 1000 కోట్ల రూపాయలు పెట్టి నల్లలు ఇచ్చిండు. అదేవిధంగా రైతులకి 24 గంటల కరెంట్ ఇచ్చిండు. ఇటువంటివి చూసుకుంటూ పోతే చాలా పథకాలు మన మాజీ సీఎం కేసీఆర్ గారు చేశారు. కాబట్టి వీళ్ళకు ఏది చేత అయితే లేదు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నాడు. ఈ రోజు వరకు చేసుకుంటే మీరు నెక్స్ట్ మనం గెలిచినమ్మటే 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాడు. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను, మీ మహబూబ్నగర్ జిల్లా, నేను మామ్నార్ బిడ్డని, నేను నల్లమల్ల పుల్లి బిడ్డని అది అంటుండు కదా. మామ్నార్ కాన్స్టిట్యున్సీ కానీ, నీ కోడంగల్ కాన్స్టిట్యున్సీ కానీ, ఇక్కడ ఉన్న 14 కాన్స్టిట్యున్సీలలో ఏ ఊరికన్నా పోదాం రేవంత్ రెడ్డి గారు. నేను ఒక మామ్నార్ బిడ్డగా అడుగుతున్నా, ఏ ఊర్లో 2 లక్షల రూపాయలు వచ్చినవో ఒక్క విలేజ్ మీ కార్యకర్తలని మీరైనా సరే అడగండి. ఏ ఊర్లో 2 లక్షల రుణమాఫీ వచ్చినో నేను వచ్చి మాట్లాడతా. మీరు ఇంకా పాస్ట్ లో చెప్పిన రుణమాఫీ కానే ఉన్నాడు. ఆయన ఫ్యూచర్ సీట్ అంటుండు డైరెక్ట్. ఆయన అబద్ధాన్ని నిజంగా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి 100%. ఎందుకంటే నేను వట్టిన కుందేలకు 3 ఎక్కాళ్ళు. అది నువ్వు ప్రపంచాన్ని కింది మీద చేసినా నేను వట్టిన కుందేలకు 3 ఎక్కాలి అనే ఈ పరిస్థితి, అటువంటి ఇది ఉంది. పాలమూరు విషయానికి వస్తే రీసెంట్ గా ఒక చర్చ బయటకు వచ్చింది. కేసీఆర్ గారు లేవనెత్తిరు పాలమూరు ఎత్తిపోతల పథకం. అరే అది పూర్తి కాలేదు, ఏంది ఇంతవరకు పూర్తి కాలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే నిజంగా పనులు జరిగినాయా? రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఏమి పనులు జరగలేదు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడే 90% పనులు అయినాయి. ఆ 10% పూర్తి పనులు చేయడానికి కూడా వీళ్ళ చేత అయితే లేదు. ఆడ ఈ పిల్లలు కుంగిపోయినాయి, ఈ పిల్లలు కుంగిపోయినా అనే మాట తప్పితే వాళ్ళకు పని చేసే మీద ధ్యాస లేదు. వాళ్ళు పని చేయరు. రైతులు కానీ, మహిళలు కానీ, స్టూడెంట్స్ కానీ ఈ నెక్స్ట్ ఎలక్షన్లో కానీ, ఆల్రెడీ సర్పంచ్ ఎలక్షన్లో బుద్ధి చెప్పిర్రు. ఎందుకంటే మీరు బ్రహ్మాండంగా మీ పరిపాలన అందిస్తే
బీఆర్ఎస్ పార్టీకి సర్పంచులు గెలిచే ఛాన్స్ లేకుండే. సర్పంచులు గెలిచిండ్రంటే మీరు పరిపాలన చేస్తలేరు. గెలిచిన సర్పంచులన్నా బీఆర్ఎస్లనే ఉంటారని గ్యారంటీ ఉందా? 100% ఉంటారన్న. ఎందుకంటే అధికారము మీరు ఇంకా 2 ఏళ్ళు 2.5 సంవత్సరాలు చేస్తారు. అతను వచ్చేది మా హరీష్ అన్న, మా కేటీఆర్, మా కేసీఆర్ గారు పరిపాలన ఉంటారు. ఖచ్చితంగా మీరు 2-2.5 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండేది లేదు. మేము 15 ఉంటాం 15 ఉంటాం అంటూ ఉట్టి మాటలు మాట్లాడుతున్నారు. ఉట్టి పబ్బం టైం పంపిస్తుండ్రు తప్పితే వేరే ఆలోచన అయితే లేదు మీకు. రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు? పాలమూరు బిడ్డకు మీరు పాలమూరు బిడ్డ, నేను పాలమూరు బిడ్డనని అంటున్నారు. పాలమూరు బిడ్డగా నువ్వు మామ్నార్కు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు మీరు చేసేది ఏం లేదు 100%. ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు అయితే లేరు. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరు. ఆల్రెడీ కోడంగల్లో మీ పరిస్థితి తెలుసు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా 14 కాన్స్టిట్యున్సీలో మీకు తెలుసు. ఆల్రెడీ కార్పొరేట్ ఎలక్షన్లు వస్తున్నాయి. దాంట్లో కూడా మా మహబూబ్నగర్ జిల్లాలో 60 కాన్స్టిట్యున్సీ దాంట్లో 40-45 50 దాకా బీఆర్ఎస్ఏ వస్తాయి. మీకు మీ ప్రజలు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే ఉంది. నెక్స్ట్ మీకైతే ఫ్యూచర్ లేదు 100%. బ్రదర్ ఏం పేరు? నా పేరు వెంకన్న. ఇప్పుడు రాష్ట్రం వల్ల చూస్తే అక్కడ నిరుద్యోగ యువత అంతా కాంగ్రెస్ని గెలిపించిన నిరుద్యోగ యువత అంతా రోడ్లు ఎక్కినాయి. మళ్ళీ మాకు మోసం చేసింది కాంగ్రెస్ అని. కనీసం ఇక్కడ ఉమ్మడి పాలమూరు బిడ్డనని చెప్తా ఉంటాడు, నల్లమల్ల పెద్దపుల్ని అంటాడు. కనీసం ఇక్కడ పాలమూరు బిడ్డల కన్నా ఉద్యోగాలు ఇచ్చిండా? సంవత్సరం లోపలనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. సంవత్సరం దాటింది. కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లు ఏవైతున్నావో ఫైనల్గా పత్రాలు చేతికిచ్చే సమయంలో పత్రాలు మాత్రం ఇచ్చింది అంతే. కానీ గతంలో కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలే ఆయన ఇచ్చిండు. నిజంగా నీకు ఏమంటారు కదా, ఇప్పటికి 2 ఏళ్ళు అవుతుంది. సంవత్సరం లోపలనే 1 లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తారు, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాడు. మరి ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ చేయలేదు. అవన్నీ అబద్ధం మాటలు. కనీసం ఇక్కడ కూడా చేయలేదా పాలమూరు? అంటే పాలమూరుల కాడికి నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగం ఇచ్చిన నీకు ఒకవేళ ఉద్యోగం ఇచ్చినంత చిత్తశుద్ధి ఆయనకేం ఉండదు. పాలమూరులో రాష్ట్రం అంతా ఒకటి ఆయన నిజంగా ఈ రాష్ట్రానికి ఒకటి రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లా బిడ్డనని చెప్తున్నాడు కదా. ఈ జిల్లా బిడ్డన అనేది చెప్పుకునే అర్హత కూడా ఉండదు ఆయనకు. ఎందుకు ఉండదు? ఏం తెచ్చిండు అని అంటే, గతంలో ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టిండు. రాష్ట్రం మొత్తం కూడా కాళేశ్వరం కట్టి, అంటే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకందరూ కూడా నీళ్ళ కోసం కాళేశ్వరం కట్టిండు. కానీ ఈ జిల్లాలో రేవంత్ రెడ్డి గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము 90% పనులు కేసీఆర్ గారు పూర్తి చేశారు. నువ్వు 10% ఈ జిల్లా బిడ్డ అయితే పాలమూరు రంగారెడ్డి నీకు దమ్ముంటే పూర్తి అయ్యి. ఇంకోటి చెప్తున్నా, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు కూడా వాళ్ళ కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ చేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 330 కోట్లతో ద్రవిడ యూనివర్సిటీ పెట్టుకున్నాడు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కడపలో వేమన యూనివర్సిటీ అని 400 కోట్లు పెట్టుకున్నాడు. మరి మొన్న పోయి నువ్వు ఉస్మానియాలో 1000 కోట్లు ఇచ్చి వచ్చినావు. మరి నీకేమన్నా ఈ జిల్లా వాడివి అయితే, ఈ జిల్లా మీద ప్రేమ ఉంటే నువ్వు పాలమూరు యూనివర్సిటీకి 200 కోట్లు కనీసం ఇవ్వాలి కదా. అంటే నువ్వు అంటే ఉస్మానియా యూనివర్సిటీకి 100 ఏళ్ళ చరిత్ర ఉంది దానికి. దీనికి 1000 కోట్లు ఇచ్చినప్పుడు కనీసం నువ్వు మరి చిత్తశుద్ధి నువ్వు 100 కోట్లు 200 కోట్లు మన పాలమూరు జిల్లా కూడా ఇస్తే నీకు ఏమవుతుంది? అంటే ఈ జిల్లా మీద నీకు ఎట్లా ప్రేమ ఉంది? నువ్వు 90% పూర్తయిన కాళేశ్వరం అది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతు కదా 10% పూర్తి ఎన్నిక నీకు సాధన లేదు, నీళ్ళు ఎన్నికే సాధన లేదు. నువ్వు 69 జీవో అని చెప్పి నారంపేట కూడా నారంపేట వాళ్ళకు ఒకటి ఇది ఉంది. దానికి డబ్బులు కేటించి ఆ పనులు కూడా ఎట్లా అంటే నత్తనడకంగా అవుతున్నాయి. అక్కడ కూడా పూర్తి చేస్తారు. కోడంగల్ ప్రజలు కూడా తిరస్కరిస్తున్నారు నిన్ను. ఎక్కడ కూడా నువ్వు నిజంగా పాలమూరు అని చెప్పుకునే నువ్వు చెప్పుకునే పని ఏం చేస్తున్నావు చెప్పు. ఏదైనా ఒక చెప్పుకునే పని, కాళేశ్వరం కావచ్చు, ఒక యూనివర్సిటీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. నువ్వు విద్యాశాఖ మంత్రి నువ్వే కదా. మా జిల్లాకు 1000 కోట్లు అక్కడ ఇచ్చినట్టు ఇక్కడ కూడా 200 కోట్లు ఇయ్యి, తప్పేముంది? డెవలప్ చేయి. శ్రీశైలం వల్ల శ్రీశైలానికి తేవడమే తప్పు ఆ ప్రాజెక్టుకు సంబంధించి అంటుండు. శ్రీశైలానికి ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనేది శ్రీశైలంలో ఎందుకు కట్టాలి? జూరాలలో ఉంది కదా. ఫస్ట్ కాంగ్రెస్ జూరాలలో చూపెడితే కేసీఆర్ దాన్ని కేవలం ఒక 55,000 కోట్లను దండుకు తినడానికి శ్రీశైలానికి తెచ్చిండు. అందుకే నేను పని చేస్తలేను అంటే ఇప్పుడు నేనేమంటాను అంటే, కాలకాడ నీళ్ళు పోసుకుంటే నెత్తి మీదకి రావు, నెత్తి మీద నీళ్ళు పోసుకుంటే కాలిపోతాయి. ఇప్పుడు భూత్పూర్ అనేది ఏదైతే కరువైనా ఏదైతే ఉందో నువ్వు అది కడితే ఇక్కడ మొత్తం అన్ని 7 కాన్స్టిట్యున్సీలు 8 కాన్స్టిట్యున్సీలు నల్గొండకు కానీ రంగారెడ్డికి కానీ హైదరాబాద్ కూడా తాగినీరు మహబూబ్నగర్ జిల్లా కూడా పంటలకు వస్తుందని చెప్పి తలనేమో కేసీఆర్ కడుతున్నారు. ఆయన కాలకాడ కడతా ఉంటుంది. మళ్ళీ జూరాలు అనేది ఒక భాగానికి మాత్రం 1-2 కాన్స్టిట్యున్సీలకు పనికి వచ్చేది. అది నువ్వు నిజంగా ఆడగడితే ఉమ్మడి జిల్లాతో పాటు నల్గొండకు ప్లస్ అదేవిధంగా హైదరాబాద్కు కూడా తాగినీరు రంగారెడ్డి కూడా వచ్చే అవకాశం ఉందని ఆ ప్లాన్ తోటి ఆ రోజున్న ఇంజనీరింగ్ కావచ్చు, ఆ రోజున్న సిస్టమ్ మొత్తం కలిసి కేసీఆర్ ముందు చూపుతోటే కట్టిండు. నువ్వు కట్టకుండా ఆయన కట్టిండు కాబట్టి ఆయనకు పేరు వస్తుంది. అది రేవంత్ రెడ్డి కాబట్టి కేసీఆర్ కాబట్టి కేసీఆర్కి వస్తుంది. నాకు రాదు కదా, నేను ఏదో కొత్త చేయాలి, అద్భుతం చేయాలని అంటే నీకు అద్భుతం చేయడానికి శాతం ఉన్నది కంటే నీకు శాతం అవుతుంది అంటే
నేను చక్కగా చేస్తాను. ఎవరు మొదలు పెట్టినా కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం కదా ఇట్లాంటి ప్రాజెక్టులు ఉన్నది. రాష్ట్ర ప్రయోజనాల కంటే రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పనిచేస్తాడు ఆయన. రాష్ట్ర ప్రయోజనాలు కాదు, ఆయన వ్యక్తిగత ప్రయోజనాలు. ఆయన సీట్ ఎట్లా కాపాడుకోవాలి, సెంట్రల్కి ఎట్లా డబ్బులు పంపించాలి, నా సీట్ ఇంకా ఎన్ని రోజులు ఉండాలి, నేను ఎట్లా ఉండాలని చెప్పి ఆ మంత్రులను వాళ్ళని చక్కబెట్టడానికి తప్పిస్తే ఆయన వ్యక్తిగత ప్రయోజనాలు తప్పిస్తే రాష్ట్ర ప్రయోజనాలు కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారికి ఉండనే ఉండవు. ఎవరు ఊర్ల విషయానికి వస్తేనా మీకు కూడా తెలుసు, ఏ పార్టీ అధికారంలో ఉంటే సర్పంచులు ఎంపీటీసీలు ఎవరైతే మన సర్పంచులు వార్డు మెంబర్లు ఎవరైనా ఆ పార్టీకే మొగ్గు చూపుతారు. ఎందుకంటే రావాల్సినటువంటి నిధుల గురించి దీని గురించి ఇబ్బంది అవుతుంది ఫ్యూచర్లో ప్రతిపక్షం వైపు ఉంటే. ఎందుకు బీఆర్ఎస్ ఇంత ఈ స్థాయిలో ఇన్ని స్థానాలు గెలుచుకుందనుకో? ఇప్పుడు దాదాపుగా ఏంటంటే నీ పరిపాలన అనేది సరిగా లేకపోవడం వల్ల గతంలో మీరు ఈ సర్పంచ్ కాకుండా ఇంతకుముందు సర్పంచ్లకు పోతే 2018 సర్పంచ్లు దాదాపు 190% బీఆర్ఎస్ గెలిచింది. అదేవిధంగా అక్కడక్కడ ఇండిపెండెంట్లు దీంట్లో ఉన్న రెబల్స్ గెలిచారు, కాంగ్రెస్ వాళ్ళు అక్కడక్కడ గెలిచారు. కాంగ్రెస్ వాళ్ళు పెద్దగా గెలిచింది ఏం లేదు, కానీ నీ రోజు 40% రాష్ట్ర వ్యాప్తంగా గెలిచాడు. ఇప్పుడు కేటీఆర్ గారు మాన్మార్కి వస్తుంటే మొన్న ఖమ్మం పోయాడు. ఖమ్మం పోతే 2 కార్పొరేటర్లు తీసుకొని పోయి అక్కడ ఉన్న మంత్రి రేవంత్ రెడ్డి తోటి కండువ కప్పించిండు. మళ్ళీ ఇక్కడ కేటీఆర్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఒకటి చేయాలి. అంటే ఒక్కరికి ఏంటంటే ఉన్నోళ్ళని తీసుకోవాలి, ఇది చేయాలి, గందరగోళం చేయడం తప్పిస్తే ఒక స్పష్టంగా ఒక రాజకీయ విలువలు ఉంటుంది, ఆ విలువలతో పరిపాలన చేయాలనేది ఆయనకు లేదు. మీ ఎమ్మెల్యేలన్నా మంచిగా చేస్తారా మరి? ఈ లోకల్ ఎమ్మెల్యే ఇప్పుడు అంటారు కదా, గురువే సక్కలేనప్పుడు సుశీలు ఎట్లుంటారు, గురువుకే లేదు, అతిగతి లేదు, ఇక సుశీలు వేస్తుంటారు. అసలు నేను చెప్తాను కదా, ఈ రోజు పిస్తా హౌస్ కాడికి వెళ్ళి మామూలు వరకు వచ్చే రోడ్డు ఉంది కదా, డబుల్ లైన్ రోడ్డు కానీ లేదా ఆ రౌండ్గా ఏదైతే బైపాస్ రోడ్ కావచ్చు, ఇక్కడ ఒక పెద్ద హాస్పిటల్ ఉంది. ఈడ శ్రీనివాస్ గౌడ్ గత ప్రభుత్వం శ్రీనివాస్ గౌడ్ గారు చేసిన డెవలప్మెంట్ తప్పిస్తే నువ్వు ఏ గల్లీ కన్నా ఓ పొలంలో శ్రీనివాస్ గౌడ్ గారు చేసిన అభివృద్ధి, కేసీఆర్ గారు ఆయన చేసిన అభివృద్ధి తప్పిస్తే వేరే అభివృద్ధి వీళ్ళు మేము కొత్తగా వచ్చినాక మేము ఇది చేసినామని చెప్పండి. ఈ దీంట్లకు డివైడర్ల మధ్యలో పెట్టిన చెట్లకు నిలువ అని కూడా అయితే లేదు. ఫైనల్గా ఎట్లా ఉంది రైతాంగం విషయానికి వస్తే? వాళ్ళు యాపులు తెచ్చినాం, ఇంకా గతంలో లెక్క లైన్లో నిలబడే పని లేదు. మొన్న నిలబడ్డట్టుగా ఆ లైన్లు కూడా బీఆర్ఎస్ వాళ్ళే కట్టించారు మొన్న, కానీ ఇప్పుడు అట్లా లేదు. యాపులు తెచ్చినాం, యాప్లో యూరియా ఇస్తున్నాం అంట. ఇప్పుడు నేనేమంటే రైతులందరూ చదువుకున్న లేకుంటున్నా, మరి రేవంత్ రెడ్డి గారు చదువుకున్నాడు కానీ వాళ్ళ నాయన కూడా అంత పెద్దగా చదువుంటో లేదో తెలియదు. నేనేమంటున్నా రైతులు అనేటోళ్ళకి ఎవరికి చదువు రాదు. మరి కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటల రైతుల మీద ప్రేమ ఉన్నాడు కాబట్టి రైతులందరికీ రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు. అదేవిధంగా రైతులందరికీ 24 గంటల కరెంట్ ఇచ్చిండు. ఆ కరెంటు 24 గంటలు ఎన్నికనికి సాధ్యత లేదు, ఈ సంక్షేమ పథకాలు అమలు చేయడానికి సాధ్యత లేదు. కేసీఆర్ 5,000 కేసీఆర్ ఇచ్చే 12,000 ఏవైతున్నావు అవి నేను 15,000 ఇస్తా, నేను ఇంకా పెంచిస్తా, మీరు నష్టపోతుర్రు అనే మాట రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. కానీ నువ్వు వచ్చిన తర్వాత ఒక్కసారి మాత్రమే రైతు బంధు ఇచ్చిండు. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి ఇప్పటి వరకు 2 లక్షల రూపాయలు కొండరేడిపల్లి కూడా అమలు కాలేదంట. కొండరేడిపల్లి సీఎం గారు సొంత ఊర్లో కూడా 2 లక్షల రుణాలు 2 లక్షల రూపాయలు మాపైన వాళ్ళు లేరంట. మరి అన్నప్పుడు నువ్వు నీ ఆచరణ ఏముంది, నీ మాటలు ఏముంది, నీ ఆచరణ ఏముంది? ఆచరణ ఏం లేదు. ఆయన ఎలక్షన్లో వస్తాడు, మీ అందరికీ ప్రమాణం చేసి చెప్తున్నా, ఈ పాలమూరు మొత్తం మళ్ళీ ఇది చేస్తా అని చెప్తాడు, ఓట్లు వేపించుకుంటాడు, వెళ్ళిపోతాడు అంతే. ఏం లేదు. ఆయన భాష గురించి కూడా కొంత చర్చ నడుస్తుంది. ఆయన భాష ఏంటంటే ఆయన స్థాయికి దగ్గర ఆయన భాష వల్ల. కేసీఆర్ ఒక ఉద్యమ నాయకుడు. ఈ రాష్ట్రం మొత్తం కూడా 100% 69 ఉద్యమం ఏదైతే జరిగిందో దాంట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. 100% ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఒక్కతాటిపైకి తీసుకొచ్చి జేఏసీ ఏర్పాటు చేసి ఒక్కతాటిపైకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని మొత్తం కూడా ఒక అగ్నిగుండంలాగా మార్చి తెలంగాణ ఇస్తే తప్పిస్తే వేరే లేదని చెప్పి ఆ రోజు ఉన్న యూపీఏ ప్రభుత్వం మెడల్ వచ్చి తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ అని. ఆ కేసీఆర్ని పట్టుకొని నువ్వు ఏకవచనంతో నువ్వు మాట్లాడితే, అరే నువ్వు కేసీఆర్ చేసిన పనులు చూడు, నువ్వు ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిండు, ప్రతి ఇంటికి రైతు బంధు ఇచ్చిండు, ప్రతి ఇంటికి రైతు బీమా ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, అంటే చేసినది ప్రతి ఇంటికి చేరింది. కానీ నువ్వు ప్రతి ఇంటికి చేర్చింది లేదు. రెండోది అంటే కేసీఆర్ను మాట్లాడే స్థాయి నీది కాదు. నీకు నేనంట కదా, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత కేటీఆర్ కంటే కూడా తక్కువ నాలెడ్జ్ ఉన్న మనిషి నువ్వెంత వేస్ట్. ఆయన భాష అనేది అవి ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడే భాష ఉంటుంది చూడు, ఒక మామూలు సర్పంచ్ ఒక వార్డు మెంబరు మాట్లాడలేక అవగాహన రహితంగా మాట్లాడిన